నమస్తే అండి. నమస్తే. రామారావు గారు, కొంతమంది ఆర్టిస్టులు సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువగా టచ్లో ఉంటూ ఉంటారు. తల్లి పాత్రలు లేకపోతే అక్క పాత్రలు చేస్తూ సాదాసీదాగా కనిపిస్తూ ఉంటారు తెర మీద. బట్ తెర వెనుక చాలా మోడర్న్గా, చాలా స్టైలిష్గా కనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందులో ముఖ్యంగా మనం సురేఖ వాణి గారి గురించి చెప్పుకోవచ్చు. తనంత కూతురు తనకు ఉన్నప్పటికీ ఇద్దరు రాజీ పడకుండా పోటీ పడుతూ ఒకరి ఫొటోస్ ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు తల్లి కూతురులా ఉండరు, అక్క చెల్లెళ్ళలా ఉంటారు. అయితే ఇటీవల ఆమె కొన్ని వైరల్ కలిగించే ఫోటో పిక్స్ పెట్టడం, దాని గురించి రకరకాల కమెంట్స్ మనం చూసే ఉన్నాం. అయితే ఇప్పుడు సురేఖ వాణికి వరుడు కావాలను అంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతుంది, రైట్? మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటంటారు, నిజంగానేనా, అసలు ఏం జరుగుతోంది? అది ఒక మంచి పరిణామం అన్నమాట. నేను అట్లాంటి వాటికి నేను సపోర్ట్ చేసే మనిషిని. ఎందుకంటే ఏదో కారణం చేత దైవికంగా భర్త పోయాడు, ఆ అమ్మాయి బ్రతకాలి, తనంత కూతురు ఉంది అంటే ఎప్పటితో తను అంటే ఆశలను చంపుకోవడం కాదు, కెరీర్ని చంపుకోవడం కాదు కదా. ఆవిడకి ఏమీ కాకుండా మధ్యస్థంగానే భర్త పోయాడు. తన జీవితం తను గడపాలా, తన కూతుర్ని బయటికి పంపించాలా, తన కూతురికి పెళ్లి చేయాలా, ఇవన్నీ చేయాలంటే ఓ మగదిక్కు కావాలి కదా, మగతోడు కావాలి కదా. మరి ఇప్పుడు సహజంగా అంతకుముందు ఏ కారణం చేతో భర్త చనిపోయినట్టయితే అలా ఉండిపోయేవారు. అది లేకుండా మళ్ళీ పెళ్లి చేసుకుందామన్న ఆలోచనను వ్యక్తం చేయడం చాలా మంచిది. అయితే పెళ్లి చేసుకునే వ్యక్తి మాత్రం మంచివాడై ఉండాలి, లేకపోతే దాన్ని మించిన నరకం ఇంకోటి ఉండదు. ఇట్లాంటి కోరికలు సురేఖ వాణి కోరుకోవడం మాత్రం దాన్ని సమర్థించవలసింది. మొట్టమొదటిసారిగా ముగ్గురుసని పెళ్ళంసలో ఆవిడ యాక్ట్ చేసింది. అప్పుడు ఎవరు శివాజీ రాజాను సురేఖ వాణి ఇద్దరు చాలా బాగా ఉండేవారు. వాళ్ళిద్దరూ నిజంగా ముగ్గురు పెళ్ళాంసేమో అనుకున్నాం, కానీ అలా కాకుండా తనకు భర్త ఉన్నాడని తర్వాత తెలిసింది. అప్పుడు చాలా సంసారపక్షంగా ఉండేది. ఏదో సకుటుంబ సమేతంగా ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఉన్నారంటే సురేఖ వాణి. అలాగున్న వ్యక్తి ఎందుకో మరి భర్త పోయిన తర్వాత కొంత చేంజ్ కనిపించింది. ఆ చేంజ్ కూడా ఆ సమాజం తన కళ్ళ ముందు ఉన్నటువంటి సమాధానం బట్టి ఓ చేంజ్ వస్తుంది. మనం ఎందుకు కాదనాలి అంటే మోడస్టీగా తయారవడం, తను ఎలా తయారవుతుందో కూతుర్ని కూడా అలా తయారించడం, ఆ కూతురుతో పోటీ పడుతూ తను తయారవ్వడం, ఇది మాత్రం చాలా చెప్పుకోదగ్గ పరిణామం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా మామూలు తెలిసిన వాళ్ళు కానీ ఆత్మీయులు కానీ ఎవరైనా అడిగినట్టయితే చెప్తుందన్నమాట, నేను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం నాకు లేదు, పొడుగ్గా ఉండాలి, షాదీ గెడ్డం ఉండాలి, బలిష్ఠుడై ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా బాగా డబ్బున్నడై ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, నాకు పరిపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ మాటలన్నీ ఈ కండిషన్స్ అన్నీ చెప్తుందన్నమాట. అలాంటి వాడు రావాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంది. అలాంటి వాడు వస్తే పెళ్లి చేసుకుంటుంది. అంటే అలాంటి వాడి తాలూకు అన్వేషణలో ఉండే ఉంటుంది, అంతే కదా. పోనీ ఇక్కడ తల్లి పెళ్లి చేసుకుంటుంది కదా, ఈ కూతురు ఏమైనా అంటే కొంతమంది ఒప్పుకోరు. ఏంటి నీకు నాకు పెళ్ళిడు వచ్చింది కదా, నీకు పెళ్ళి కావాల్సి వచ్చిందా అని చెప్పేసి బొంగుమూతి పెట్టి ఆ పెళ్ళిని పూర్తిగా క్యాన్సిల్ చేసినంత వరకు కూడా ఒప్పుకోరు. అలా కాకుండా తల్లి కూతుళ్ళు ఒక మంచి ప్రాణ స్నేహితుల్లాగా ఉండడం ఇక్కడ నాకు నచ్చిన అంశం. ఎందుకంటే ఎప్పుడు ఉండాలి, చాలా సపోర్టివ్గా ఉంటారు. అదే ప్రాణ స్నేహితుల్లాగా ఉండడం. ఎందుకంటే ఆవిడ తాలూకు శ్రేయస్సుని ఈవిడ కోరుకోవడం, ఈవిడ తాలూకు శ్రేయస్సుని ఆవిడ కోరుకోవడం చాలా మంచి పరిణామం. మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉంటారన్నమాట. ఆ విధంగా సురేఖ వాణి తన కోరికలను బయటపెట్టింది, అన్వేషిస్తుంది. ఏదో రోజున భగవంతుడు మేలు చేసినట్టయితే అటువంటి వరుడు వస్తాడు, పెళ్లి చేసుకుంటుంది. అండ్ మనం రీసెంట్గా సునీత గారిని కూడా చూసాం. అవును. సో పిల్లలు పెద్ద అయిన తర్వాత ఒక మంచి పర్సన్ తనకు దొరికారు, పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అవును. సునీత మరి అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరమ్మా. ఎందుకంటే సునీత వేరు, సునీత హైఫైగా ఉండేది. సునీతకి చాలా మంచి సంబంధాలు వచ్చినప్పుడు కూడా సెలెక్టివ్గా ఉందన్నమాట.
సునీతకి మెంటర్గా బాలు ఉండేవాడు. అంటే సునీత ఏం చేసినప్పుడు కూడా బాలు తాలూకు సలహా లేకుండా చేసేది కాదు. బాలుతో కలిసి సునీత అమెరికా వెళ్ళినప్పుడు, రాగసాగర్కి వెళ్ళినప్పుడు ఎంతోమంది ప్రపోజల్స్ వచ్చాయి. వచ్చినప్పుడు కూడా బికాజ్ బాలుగా తాలూకు గైడెన్స్ ఉండబట్టి ఆవిడ తనను తాను చాలా బాగా మలుచుకుందన్నమాట. ఈరోజు ఇది వర్త్ ఆఫ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఎందుకంటే రాము కూడా ఆయన పేదో వీరప్పనని ఏదో ఉంది, వీరప్పనేని రామ్ ఏదో ఉంది. ఆయన కూడా మ్యాంగో ఛానలే కాకుండా మంచి షేర్స్ ఉన్నాయట, ఆయనకి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ షేర్స్ ఉన్నాయట. అలాగా ఆవిడ తను సెలెక్టివ్గా. కాకపోతే సునీత గారు డ్రెస్సింగ్ స్టైల్లో కావచ్చు, మాటలో కావచ్చు, ఎప్పుడు ఎక్కడ ఒక నెగిటివిటీని పెట్టుకోలేదు. బట్ సురేఖ గారి విషయంలో అది కాదు. సురేఖ గారు కొంచెం డ్రెస్సింగ్ సెన్స్లో లేకపోతే తన మాట, సో సినిమాలకి బయట ప్రపంచానికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అందువల్ల కొన్ని అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయంటూ కూడా వార్తలు వచ్చాయి అప్పట్లో. సో లేదు, కొంచెం అంటే ఈవిడ మార్గం వేరు, ఆవిడ మార్గం వేరు. మిగతా విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ సునీత ఏం చేసిందంటే, సునీతను చూసిన మగవాళ్ళు ఆవిడ గురించి ఆలోచించేలాగా తయారయ్యేది, అలా మాట్లాడేది. సురేఖ అని అలా కాకుండా తన తాలూకు బాహ్య సౌందర్యాన్ని చూసి, అంటే మోడస్టీగా అల్ట్రా మోడర్న్ డ్రెస్సులు అవి చూసి చాలా ఫ్యాసినేటివ్గా ఉంది అనిపించుకునేలా తయారవుతూ మగాళ్ళని ఆకర్షించుకునేది అన్నమాట, ఆకర్షించుకుంటుంది. అందుకనే తరచూ గోవాలో కనిపించడం, ఇట్లాంటి అంటే గోవా మంచి ప్లేసు, గ్యాంగ్టాక్ మంచి ప్లేసు, బ్యాంకాక్ మంచి ప్లేసు, ఇలాగ ఆ ప్లేసుల్లో ఉంటూ టూరిస్టులు కానీ తర్వాత మంచి మంచి ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలను కానీ వీళ్ళందరినీ ఆకర్షించేటువంటి ప్రయత్నంలో ఉంది ఆవిడ. బట్ భగవంతుడు ఎవరిని చూపిస్తాడో, ఎవరిని తను ఇష్టపడి పెళ్లి చేసుకుంటుందో మంచి సంబంధమే రావాలి, కుదరాలని మనం కూతురికే పెళ్లి చేసే టైం వచ్చేసింది, ఈ టైంలో ఈమెకు పెళ్లి ఎందుకు అని కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేసుకోకూడదా మరి ఆమె? ఏదమ్మా, కూతురే పెళ్లిడికి వచ్చేసింది, ఇప్పుడు ఈ టైంలో ఏమికి పెళ్ళేంటి అని కూడా భిన్నాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు దాన్ని ఆవిడ ఖాతరు చేయకూడదు. ఎందుకంటే జీవితాంతం ఆవిడ తోడు ఎవరమ్మా, జీవితాంతం ఆవిడ రక్షణ ఎవరు, భరోసా ఎవరిస్తారు? ఎలా కష్టపడుతూ కూర్చుంటుందా? ఎంతకాలం కష్టపడుతుంది? ఒక 5 years కష్టపడుతుంది, తర్వాత ఎవరు చూస్తారు? ఇప్పుడు మీకు వయసులో ఉన్నప్పుడు కొండని పిండి చేసేయచ్చు అనేటువంటి ధైర్యం ఉంటుంది. కాస్త వయసు మగ్గిన తర్వాత మీ శరీరం మీకు సహకరించదు. మీకు వైద్యం చేస్తే వైద్యానికి శరీరం సహకరించదు. కావాలంటే లక్షలు కోట్లు డబ్బులు కావాలి వైద్యానికి, ఎవరు ఇస్తారు? ఎవరు చూస్తారు? మీకంటూ అంటే మిమ్మల్ని లేపే మనిషి మనకు కావాలి కదా, మీకు కాఫీ కాసి ఇచ్చే మనిషి కావాలి కదా. నీకేం పర్వాలేదే, నేను వైద్యం చేస్తాను, అలా ఉండు, ధైర్యంగా ఉండు అని భరోసా ఇచ్చే మనిషి కావాలి కదా. తప్పకుండా అవసరం ఉంటాను నేను. అంతేగాని పక్కన కూతురు నీకేటమ్మా పెళ్ళి అంటే ఎలాగవుతుంది? నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి అలా అంటున్నావు, వయసు తగ్గుతుంది కాబట్టి మాకెవరో ఒక మంచి మాట చెప్పేటువంటి తోడు కావాలి. అది మేము కోరుకుంటున్నాం. సో మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.